ఈ వీడియోలో ఘీ మేకింగ్ అలాగే చిన్న చిన్న టిప్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ మేగడ పాల మేగడ అలాగే పెరుగు మీద వచ్చిన మేగడ. ఈ మేగడ 10 to 15 days వచ్చిన మేగడ. ఇలా స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో. డీప్లో పెట్టలేదంటే నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఈ మేగడ్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఈ మిక్సీ జార్లోనే కాదండి, ఇలా కవంతో కూడా మనకి వెన్న కూడా ఈజీగా వచ్చేస్తుంది. బట్ మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు, ఫాస్ట్గా అవ్వాలనుకున్నప్పుడు ఇలా మిక్సీ జార్ యూజ్ చేయాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా వెన్న కావాలి ఇంట్లో అనుకున్నప్పుడు ఇలా మిక్సీ జార్ యూజ్ చేయొచ్చు అండి. లేదు అన్నప్పుడు ఇలాగా కవం యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను ఒక కూల్ వాటర్ యూజ్ చేస్తున్నానండి. కూల్ వాటర్ అయితే మనకి ఫాస్ట్గా వస్తుంది అన్నమాట వెన్న. ఇలా మిక్సీ జార్లో చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా వెన్న వస్తుంది. చూసారండి ఎలా వచ్చేసిందో. కంప్లీట్గా వెన్న అనేది వాటర్ నుంచి సపరేట్ అయిపోతుంది కంప్లీట్గా. నార్మల్ వాటర్ పోయొచ్చు ఆర్ కూల్ వాటర్ పోయొచ్చు. కూల్ వాటర్ పోస్తే కొంచెం ఫాస్ట్గా సపరేట్ అవుతుంది వెన్న అనేది. ఓన్లీ పాల మేగడ మాత్రమే తీసుకోకూడదు, పెరుగు మేగడ కూడా తీసుకోవాలి. ఈ మజ్జిగ నేను చేస్తానంటే మజ్జిగ చారులా చేస్తాను. లేదు అంటే దీనిలో షుగర్ ఆర్ సాల్ట్ వేసుకుని డ్రింక్ చేసేస్తాము ఇంట్లో వాళ్ళం. ఎక్కువ శాతం మజ్జిగ చారులాగా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బట్ పెరుగు అలాగే రెండు కలిపి ఆ మేగడ్డ ఇలా మజ్జిగ వస్తే చేదనేది ఉండదు అసలుకి. ఇప్పుడు ఈ మేగడతో వెన్న ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వెన్న ప్రిపేర్ చేసుకోవడం స్మాల్ టిప్ అండి. మనం సిమ్లోనే పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని వెన్న ప్రిపేర్ చేయాలి. మీడియంలో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు. 5 to 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది మనకి. ఒక 2 minutesలో కంప్లీట్గా ప్రిపేర్ అయిపోతుంది వెన్న అనేది. వెన్న లాస్ట్లో అడుగునే ఇలా వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది తినడానికి. వేడి వేడి అన్నంలో వేసుకుని పచ్చడి వేసుకుని తింటే, అది కూడా రోటి పచ్చడి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న టిప్ అండి, నేను నెయ్యి కాచిన తర్వాత, నెయ్యి చల్లారిన తర్వాత ఉప్పు తీసుకొని దీనిలో వేసేస్తానండి. చాలామంది కరివేపాకు అలా వేస్తారు, అది కూడా వేసుకోవచ్చు. బట్ నేను కరివేపాకు వేస్తాను. ఒకసారి కరివేపాకు వేసిన ఇలా తీసుకుని వేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.